2 3 4 వేసిన ఫస్ట్ కార్బన్ నెంబర్ చూడండి. నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్లో ఆల్కేన్ హోంవర్క్ మీకు ఆల్కహాల్ కాల్డ్ హైడ్రోకార్బన్. దిస్ సింప్లెస్ట్ డెఫినేషన్. H4 అట్లాగే అరోమాటిక్లో బెంజీన్ ఫార్ములా వచ్చేసి మనకు C6H6. ఈరోజు క్లాస్లో మనము నెక్స్ట్ టాపిక్ హైడ్రోకార్బన్స్ గురించి తెలుసుకుందాం. హైడ్రోకార్బన్స్. ఫస్ట్ హైడ్రోకార్బన్స్ అంటే డెఫినేషన్ ఏంటి చూడండి, మీకు పేరులోనే ఉంది హైడ్రోకార్బన్. హైడ్రో అంటే హైడ్రోజన్, కార్బన్ అంటే కార్బన్. అంటే ఇందులో హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది. అంటే కార్బన్ హైడ్రోజన్ ఉన్నటువంటి వాటిని హైడ్రోకార్బన్స్ అంటారు. అంటే ద కాంపౌండ్ విచ్ కంటైనింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్. దిస్ ఇస్ సింప్లెస్ట్ డెఫినేషన్. The compound which is having carbon and hydrogen are called hydrocarbons. So this is the simplest definition. So examples మనము CH4 methane తీసుకోవచ్చు, that is C2H6 ethane తీసుకోవచ్చు, C3H8 propane తీసుకోవచ్చు, C6H6 benzene తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్. మీథేన్, ఈథేన్, బెంజీన్ ఇవన్నీ కూడా. సో ఆల్ ఆర్ హ్యావింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. అంటే దీంట్లో కార్బన్ హైడ్రోజన్ కంపల్సరీగా ఉంటాయి. అటువంటి వాటిని హైడ్రోకార్బన్స్ అంటారు. మరి కార్బోహైడ్రేట్స్ అంటే వేరు. కార్బోహైడ్రేట్స్ అంటే డిఫరెంట్, దే ఆర్ కంటైనింగ్ ఆక్సిజన్ ఆల్సో. సో కాబట్టి మీరు ఓన్లీ హైడ్రోకార్బన్స్ గురించి తెలుసుకోండి. హైడ్రోకార్బన్స్ మీన్స్ ద కాంపౌండ్ విచ్ ఈస్ హ్యావింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. ఓకే, నెక్స్ట్ మనము దీని యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. ఓకే, డెఫినేషన్ చూడండి మరొకసారి. హైడ్రోకార్బన్స్ డెఫినేషన్: ది కాంపౌండ్ హ్యావింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్. దిస్ సింప్లెస్ట్ డెఫినేషన్. సో ఎవరైనా కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, జస్ట్ అది డిఫరెంట్. కార్బోహైడ్రేట్స్ అంటే మళ్ళీ ఆక్సిజన్ ఉంటుంది, అది వేరు. ఓన్లీ హైడ్రోకార్బన్స్ గురించి తెలియదు. హైడ్రోకార్బన్స్, వాట్ ఈస్ ది డెఫినేషన్? ది కాంపౌండ్ హ్యావింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్. వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్? మీథేన్ CH4 మీథేన్, C2H6 ఈథేన్, C3H8 ప్రోపేన్, C6H6 benzene, C2H4 ethylene. These are all the examples. Okay, next classification. We will discuss about the classification. హైడ్రోకార్బన్స్ గురించి డెఫినేషన్ తెలుసుకున్నాం కదా. కాంపౌండ్ హ్యావింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. అంటే కార్బన్ హైడ్రోజన్ కంపల్సరీగా ఉంటుంది, వాటిని హైడ్రోకార్బన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ బేసికలీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో నెంబర్ 1 ఏసైక్లిక్ hydrocarbons. Acyclic hydrocarbons. Number 2 cyclic hydrocarbons. Next, acyclic hydrocarbons classified into 2 types: saturated hydrocarbons, unsaturated hydrocarbons. Next, cyclic hydrocarbons divided into 2 types: alicyclic hydrocarbons, aromatic hydrocarbons. Acyclic hydrocarbons, cyclic first one చూద్దాం. Hydrocarbons basically classified into 2 types, that is acyclic ఆర్ సైక్లిక్. ఇక్కడ ఒకటే డిఫరెన్స్. సైక్లిక్ అంటే ఏంది? చైన్ స్ట్రక్చర్, రింగ్ స్ట్రక్చర్. సైక్లిక్ అంటే ఏంది? రింగ్ స్ట్రక్చర్. సైక్లిక్ అంటే రింగ్ స్ట్రక్చర్. ఏ సైక్లిక్ అంటే రింగ్ లేనటువంటిది, చైన్ స్ట్రక్చర్ అనమాట. అంతే డిఫరెన్స్. ఏ సైక్లిక్ మీన్స్ దే ఆర్ నాట్ హ్యావింగ్ రింగ్ స్ట్రక్చర్. సైక్లిక్ మీన్స్ దే ఆర్ నాట్ హ్యావింగ్ చైన్ స్ట్రక్చర్, దే ఆర్ హ్యావింగ్ రింగ్ స్ట్రక్చర్. అంటే ఇలా రింగ్స్ ఉంటాయన్నమాట. వాటిని సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటారు. సైక్లిక్ అంటే రింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఏ సైక్లిక్ అంటే చైన్ స్ట్రక్చర్ అని గుర్తుపెట్టుకోండి. రింగ్ ఉండదు, చైన్ ఉంటాయి. అంటే పొడుగుగా శృంఖలాలు అనమాట. చైన్ ఇట్లా కార్బన్ 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 ఇట్లా లింక్ అయి ఉంటాయి అనమాట. చైన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా మనము గుర్తుపెట్టుకోండి. సో హైడ్రోకార్బన్స్ బేసికలీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ ఏసైక్లిక్, సైక్లిక్. సైక్లిక్ అంటే రింగ్ స్ట్రక్చరు, ఏసైక్లిక్ అంటే రింగ్ లేనటువంటిది, అంతే. నెక్స్ట్, ఏసైక్లిక్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types: సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్లో వచ్చేసి ఆల్కేన్స్ వస్తాయి, అన్సాచురేటెడ్లో ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ వస్తాయి. వీటి గురించి నెక్స్ట్ మనం డీప్గా స్టడీ చేద్దాం. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆల్కేన్స్. ఎగ్జాంపుల్ మీథేన్. దీంట్లో ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి. దీని యొక్క క్యారెక్టర్స్ గురించి మనం చూద్దాం. నెక్స్ట్, అన్సాచురేటెడ్ డివైడ్ ఇంటూ 2 types: ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్. ఆల్కీన్స్ అంటే మినిమం 1 డబుల్ బాండ్ ఉంటుంది, ఆల్కైన్స్ అంటే మినిమం 1 ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఇది నెక్స్ట్ సైక్లిక్ హైడ్రోకార్బన్స్లో ఎలిసైక్లిక్, అరోమాటిక్. ఎలిసైక్లిక్ మీన్స్ సైక్లోహెక్సేన్ ఎగ్జాంపుల్, అరోమాటిక్ మీన్స్ బెంజిన్ ఎగ్జాంపుల్. అరోమాటిక్, ఎలిఫాటిక్ వాటి గురించి మనం ఇంకా క్లియర్గా చూద్దాం. ఫస్ట్
ఒక్కొక్కటి మనం స్టడీ చేసుకుంటూ వద్దాం. ఓకే, నౌ ఆల్కేన్స్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు యాలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నారు. యాలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్లో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని 2 టైప్స్. యాలిసైక్లిక్, అసలు హైడ్రోకార్బన్స్లో యాలిసైక్లిక్, సైక్లిక్ 2 టైప్స్ ఉన్నాయి. దీంట్లో యాలిసైక్లిక్ చూస్తున్నాం. యాలిసైక్లిక్ అంటే ఏంటి? దీంట్లో చైన్ అనేది ఉంటుంది, రింగ్ అనేది ఉండదు, రింగ్ స్ట్రక్చర్స్ ఉండవు. ఏసైక్లిక్ హైడ్రోకార్బన్స్ 2 టైప్స్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్లో ఆల్కేన్స్ గురించి చూద్దాం, తర్వాత అన్సాచురేటెడ్లో ఆల్కైన్స్ గురించి నెక్స్ట్ చూద్దాం. చూడండి, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్లో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, మనము ఆల్ ఆల్కేన్స్ ఆర్ అండర్గోయింగ్ sp3 హైబ్రిడేషన్. ఆల్కేన్స్లో కార్బన్ sp3 హైబ్రిడేషన్లో ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్కేన్స్లో కార్బన్ sp3 హైబ్రిడేషన్లో ఉంటుందన్నమాట. సో sp3 హైబ్రిడేషన్లో ఉంటుంది కార్బన్, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కార్బన్ కంటైనింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్. సో ఆల్కేన్స్లో ఓన్లీ కార్బన్ సింగిల్ బాండ్స్ మాత్రమే ఫామ్ చేసుకుంటుంది, అంటే సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కడైనా కూడా సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉండవు. దిస్ ఈజ్ క్లారిటీ. sp3 హైబ్రిడేషన్ అండ్ ఓన్లీ కంటైనింగ్ సింగిల్ బాండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్, ఆల్కేన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్. టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ అంటే ఇలా మనకు టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. ఇలా స్ట్రక్చర్ మనం టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ అంటారు. సో 108 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉంటుంది, టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా. ఎలా కనుక్కుంటాం? దీని యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n+2. దిస్ ఈజ్ జనరల్ ఫార్ములా, వేర్ n ఈజ్ ఈక్వల్ టు కార్బన్ ఆటమ్స్, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనమాట, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో ఇప్పుడు మనము ఒక చూసినట్టయితే చూడండి జనరల్ ఫార్ములా. సో ఈ CnH2n+2 గుర్తుపెట్టుకోండి. దీని నుంచి అనేక ఫార్ములాస్ మనము డిరైవ్ చేద్దాం. సో ఆల్కేన్స్ అంటే నెంబర్ 1 పాయింట్ ఏంటండి? sp3 హైబ్రిడేషన్ ఉంటుంది. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి. సో దే కంటైనింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే, థర్డ్ వచ్చేసి టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్. అవి ఎలా ఉంటాయి? స్ట్రక్చరు టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ ఉంటాయి. జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+2, వేరే n ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కార్బన్ ఆటమ్, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. మనం ఒకసారి ఫార్ములాలో మనం చూడండి, CnH2nలో n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. అప్పుడు ఏమొస్తుంది స్ట్రక్చర్ చూడండి, C1H2 × 1+2 దట్ ఈజ్ ఈక్వల్ టు CH2 × 1 2+2 దట్ ఈస్ CH4. సో దిస్ ఈజ్ CH4 అంటే దట్ ఈస్ కాల్డ్ మిథేన్ స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ మనము డిరైవ్ చేద్దాం, వేరే కాంపౌండ్స్ కూడా చూద్దాం, 1 by 1 చూద్దాం. ఆల్కేన్ ఏసైక్లిక్ హైడ్రోకార్బన్స్ ఫస్ట్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా డివైడ్ అయినాయి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ అనమాట. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ నథింగ్ బట్ ఆల్కేన్స్. అంటే ఏంటి డెఫినేషన్? హైడ్రోకార్బన్స్ ఓన్లీ సింగిల్ బాండ్స్, ద హైడ్రోకార్బన్స్ విచ్ కంటైనింగ్ ఓన్లీ సింగిల్ బాండ్, C bond C, only C bond C, single bond. The hydrocarbons are having only single bonds are called saturated hydrocarbons. Saturated hydrocarbons అంటే ఏంటి? మీకు ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కేన్స్. ఆల్కేన్స్ సేమ్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ నథింగ్ బట్ ఆల్కేన్స్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్కేన్స్. ఆల్కేన్స్ ప్రాపర్టీస్ ఏంటి? కార్బన్ అండర్గోస్ sp3 హైబ్రిడేషన్, అంటే sp3 హైబ్రిడేషన్లో ఉంటుంది. కార్బన్ కంటైనింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్, అంటే సింగిల్ బాండ్ సీలు మాత్రమే ఉంటాయి. కార్బన్స్ ఆర్ హ్యావింగ్ టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో 108 minutes బాండ్ యాంగిల్ కూడా ఉంటుంది. అట్లాగే జనరల్ ఫార్ములా ఏంటి చూడండి, CnH2n+2. జనరల్ ఫార్ములా CnH2n+2 వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇది మనము నెక్స్ట్ ఇంకా దీంట్లో ఎగ్జాంపుల్స్ ఇంకొకసారి చూద్దాం. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా CnH2n+2లో n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇంప్లిమెంట్ చేసుకొని మనము డిఫరెంట్ కాంపౌండ్స్ చూడొచ్చు. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్లో కార్బన్ ఆటమ్ 1 అనుకుందాం, అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ 1. ఫార్ములా ఏమవుతుంది చూడండి, n ప్లేస్లో 1 పెట్టండి. చెప్పండి ఏంటి? C1H2 × 1+2 దట్ ఈస్ C1H2 × 1 2+2 దట్ ఈస్ టోటల్ ఫార్ములా ఏమవుతుంది? CH4. దిస్ ఈజ్ మిథేన్. సో దీని యొక్క నేమ్ ఏంటి? మిథేన్ అనమాట. సో దిస్ ఈజ్ కాంపౌండ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్,
నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ 2. సో ఏమొస్తుంది చూడండి, C2H2 into 2 plus 2, దట్ ఈస్ C1H2 into 2 4 కదా, 4 plus 2, దట్ ఈస్ C2H6, దట్ ఈస్ ఈథేన్. నెక్స్ట్ థర్డ్ కాంపౌండ్ ఏమొస్తుంది చూడండి, C3. సో నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం, C3H2 into 3 plus 2, దట్ ఈస్ C2H2 into 3, 2 into 3 6 plus 2, that is C2H8, that is C3H8. C3H8 అంటే propane. నెక్స్ట్ ఫోర్త్ వన్ C4H2 into 4 plus 2, that is C4H4 into 2 8 plus 2 అలాగే పెట్టినాం. సో C4H10, దట్ ఈస్ బ్యూటేన్. అట్లాగే 5తో మీరు ఇంప్లిమెంట్ చేసేసి కామెంట్ పెట్టండి, ఏమొస్తుంది ఫార్ములా రాయండి. సో ఇది మనము ఆల్కేన్స్ని డిరైవ్ చేసుకున్నాం. ఓకే, చూడండి ఈ విధంగా మనము చూడవచ్చు ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఏ విధంగా నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 2 3 4 5 పెట్టుకుంటే మనకు ఏ విధంగా ఫార్ములా అంటే గుర్తుపెట్టుకోవాలి, CnH2n+2. అట్లాగే కాంపౌండ్స్ ఏమేమి వస్తాయి, మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్, పెంటేన్ వస్తాయి. దాని యొక్క ఫార్ములాస్ ఇట్లా. ఇవి ఒక హోంవర్క్ లాగా మీరు నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ చేసుకోండి. వీటన్నిటిలో ఆల్కేన్స్ అంటే వీటన్నిటిలో ఏముంటాయి, sp3 హైబ్రిడేషన్ ఉంటుంది. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, sp3 హైబ్రిడేషన్. అట్లాగే అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా కేవలం సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి. అట్లాగే ఇవి టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ ఉంటాయి. టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ 108 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉంటుంది. అట్లాగే ఇవన్నీ కూడా జనరల్ ఫార్ములా మనం CnH2n+2ను ఫాలో అవుతాయి అన్నమాట. ఇది ఆల్కేన్స్ గురించి. నెక్స్ట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గురించి చూద్దాం. మీకు హోంవర్క్ ఇస్తున్నాను చూడండి. ఆల్కేన్స్లో నెక్స్ట్ 6 7 8 9 10 కార్బన్ ఆటమ్స్ ఇంప్లిమెంట్ చేయండి, ఫార్ములాలో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా C6H2 into 6 plus 2, ఇక్కడ ఏమొస్తుంది C6H14, అది హెక్సేన్ అంటారు. అట్లాగే 7 పెడితే ఏమొస్తుంది 8 9 10 వరకు డెకెన్ వరకు మీరు ఫార్ములాస్ రాయండి. ఇది నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తాయి. నేను చెప్తుంటే నాకు వస్తుంది, మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. సబ్జెక్ట్ మీరు డీప్గా వెళ్ళాలంటే ఇవన్నీ కూడా హోంవర్క్లు చేయాలి. కామెంట్లో నాకు పెట్టండి. కామెంట్లో హోంవర్క్ చేసిన వాళ్ళు ఎస్ అని పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ఆల్కేన్స్ గురించి చూద్దాం. సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్ అయిపోయింది. ఇప్పుడు unsaturated hydrocarbons, that means alkenes and alkynes. Those are divided into 2 types. ఇవి 2 రకాలు, alkenes and alkynes. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ డెఫినేషన్ ఏంటంటే, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో C సింగిల్ బాండ్ C మాత్రమే ఉంటుంది, అంటే దే కంటైనింగ్ C సింగిల్ బాండ్ C ఓన్లీ. బట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ దే కంటైనింగ్ అట్లీస్ట్ 1 C డబుల్ బాండ్ C ఆర్ అట్లీస్ట్ 1 or more C ట్రిపుల్ బాండ్ C, అంటే డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఏదో ఒకటి ఉండాలి, కంపల్సరీ ఉంటే దాన్ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. ఓకే, ఇవి 2 types, ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కీన్స్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఆల్కీన్స్ అంటే ఆల్కీన్స్ కంటైనింగ్ C డబుల్ బాండ్ C, అంటే వీటిలో మినిమం 1 C డబుల్ బాండ్ C ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, మినిమం 1 C డబుల్ బాండ్ C ఉంటుంది. ఇవి ఏం హైబ్రిడేషన్ ఉంటాయి, sp2 హైబ్రిడేషన్ ఉంటాయి. sp2 హైబ్రిడేషన్ అంటే కార్బన్, అంటే వీటిలో ఉన్నటువంటి కార్బన్ హైబ్రిడేషన్ ఏంటి, sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. ఓకే, ఇవి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ట్రైగోనల్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి, ట్రైగోనల్ స్ట్రక్చర్ ఉంటాయి. నెక్స్ట్ 4th పాయింట్, వీటి యొక్క జనరల్ ఫార్ములా చూడండి. ఆల్కేన్ జనరల్ ఫార్ములా ఏంటి, CnH2n+2 అంటే ఆల్కేన్స్, దీంట్లో +2 లేదు, తీసేయడం అంతే, జస్ట్ CnH2n. దిస్ ఈజ్ జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఆల్కేన్స్ అంటే, క్యారెక్టర్స్ ఏమేమి చెప్పండి. మినిమం C డబుల్ బాండ్ C ఉంటుంది, అంటే డబుల్ బాండ్ ఖచ్చితంగా 1 ఉంటే అది ఆల్కీన్ అంతే. ఆల్ సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కేన్స్, మినిమం 1 డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్. దీంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ట్రైగోనల్. ఈ హైబ్రిడేషన్ ఏంటంటే sp2 హైబ్రిడేషన్. జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n. ఇప్పుడు మనము దీంట్లో నుంచి స్ట్రక్చర్ నుంచి ఫార్ములాస్ మనం చూద్దాం. చూడండి, CnH2n వేర్ n = తెలుసు కదా మీకు, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, దట్ ఈస్ C1H2 into 1, దట్ ఈస్ ఇక్కడ చూడండి CH2. సో ఇక్కడ మనం ఏం చెప్పాము, C డబుల్ బాండ్ C ఉండాలి, అంటే మినిమం 2 కార్బన్లు ఉండాలి, కాబట్టి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి మనం 1 కార్బన్ అనేది ఎగ్జిస్ట్ కాదు. సో C2 అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ 2 నుంచి మనం స్టార్ట్ ఉంది, అంటే
n ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి స్టార్ట్ అవుతాయి ఈ కాంపౌండ్స్. సో 1 కాంపౌండ్ ఉండదు. సో C2H2 ఇంటూ 2 దట్ ఈస్ C2H4 దట్ ఈస్ ఇథీన్ ఆర్ ఎథిలీన్ అంటారు. నెక్స్ట్ C3H2 ఇంటూ 3 దట్ ఈస్ C3H6. అట్లాగే నెక్స్ట్ కాంపౌండ్ చెప్పండి, C4H2 ఇంటూ 4 దట్ ఈస్ C4H8 దట్ ఈస్ బ్యూటీన్. సో ఇక్కడ ప్రోపీన్ అనమాట, బ్యూటీన్. నెక్స్ట్ C5H2 ఇంటూ 5 దట్ ఈస్ ఏమొస్తుంది C5H10 దట్ ఈస్ పెంటేన్. ఇలా కాంపౌండ్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఈస్ ఆల్కిన్స్. ఆల్కిన్స్ గురించి మళ్ళీ మనము ఫార్ములాస్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆల్కిన్స్లో జనరల్ ఫార్ములా CnH2n, C డబుల్ బాండ్ C కంపల్సరీ ఉండాలి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇట్లా. సో 1 2 3 4 వేసిన ఫస్ట్ కార్బన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఒకటి ఉన్నప్పుడు మన కాంపౌండ్ జనరేట్ కాదు, ఎందుకంటే C డబుల్ బాండ్ C అంటే 2 కార్బన్లు ఉండాలి కాబట్టి. సెకండ్ నుంచి వస్తున్నాయి CnH2n. ఇది ఒకసారి చూడండి, C2H2n, సో C2H4, C3H6, C4H8, C5H10. ఈథీన్ చూడండి, ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఎథిలీన్ అంటాం, ప్రోపీన్, అట్లాగే బ్యూటీన్, పెంటీన్. దీన్ని ఈథీన్ అని కూడా రాయొచ్చు, మనం ఈథీన్ అని కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ది ఈథీన్ అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనము హోంవర్క్ మీకు రైట్. హోంవర్క్ మీకు ఈ హోంవర్క్ ఏంటి చూడండి, మీకు కార్బన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్లో 6 పెట్టండి, ఫార్ములాస్లో ఇంప్లిమెంట్ చేయండి, కాంపౌండ్ రాయండి. కాంపౌండ్ పేరు నేను చెప్పాను. అట్లాగే ఏమేమి వస్తాయి, అట్లాగే 7 అంటే హెప్టైన్ వస్తుంది, 6 అంటే హెక్సీన్ వస్తుంది, అలాగే 8 అంటే ఆక్టీన్, 9 అంటే నోనిన్, 10 అంటే డెకిన్. ఇవన్నీ రాయండి. మీరు కామెంట్లో చేయండి. ఎస్ చేసిన వాళ్ళు ఎస్ అని రాయండి. అట్లాగే హెక్సీన్, హెప్టీన్, ఆక్టీన్, నోనిన్, డెకిన్ ఫార్ములాస్ కనుక్కున్న వాళ్ళు ఫార్ములాస్ కనుక్కున్న తర్వాత నెంబర్ బుక్స్లో నోట్ చేసుకోండి. కామెంట్లో హెక్సీన్, హెప్టీన్, ఆక్టీన్, నోనిన్, డెకిన్ అని రాయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము ఆల్కైన్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఆల్కైన్స్. ఆల్కిన్స్ అయిపోయిన తర్వాత ఆల్కైన్స్ గురించి చూద్దాం. అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో ఆల్కిన్స్ అండ్ ఆల్కైన్స్. ఆల్కిన్స్ ముందు క్లాసులో చెప్పాము. ఇప్పుడు ఆల్కైన్స్ గురించి చూద్దాం. ఆల్కైన్స్ అంటే ఏంటంటే ద హైడ్రోకార్బన్స్ విచ్ కంటైనింగ్ మినిమం 1 C ట్రిపుల్ బాండ్ C. అంటే దీంట్లో C ట్రిపుల్ బాండ్ C కంపల్సరీ ఒకటైనా ఉండాలి, ఉంటే వాటిని ఆల్కైన్స్ అంటారు. C ట్రిపుల్ బాండ్ C ఉందంటే అవి ఆల్కైన్స్ కింద లెక్క. సో ఆల్కైన్స్ కంటైనింగ్ మినిమం 1 C ట్రిపుల్ బాండ్ C గుర్తుపెట్టుకోండి. C డబుల్ బాండ్ C ఉంటే ఆల్కీన్స్, C సింగిల్ బాండ్ C ఓన్లీ C సింగిల్ బాండ్ Cలు మాత్రమే ఉంటే అవి ఆల్కేన్స్. ఫస్ట్ టైపు ఆల్కీన్స్ అంటే C ట్రిపుల్ డబుల్ బాండ్ C అంటే అవి ఆల్కీన్స్. సో చూడండి, ఆల్కీన్స్ అన్న కదా C డబుల్ బాండ్ C ఉండాలి. నెక్స్ట్ ఆల్కైన్స్ మనం ఏంటిది C ట్రిపుల్ బాండ్ C అంటే మినిమం 1 C ట్రిపుల్ బాండ్ C. వీటి యొక్క హైబ్రిడేషన్ ఏంటి, sp హైబ్రిడేషన్ ఉంటాయి. ఇవి sp హైబ్రిడేషన్లోనే పాల్గొంటాయి. అంటే అక్కడ C ట్రిపుల్ బాండ్ C ఉన్నటువంటి కార్బన్ ఐటమ్స్, అంటే ఇప్పుడు C ట్రిపుల్ బాండ్ C ఉంది, ఈ కార్బన్ హైబ్రిడేషన్ ఏంటి sp3. ఓకే, ఈ హైబ్రిడేషన్ ఏంటి sp2 అనమాట. అట్లాగే C డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ C బాండ్ C, ఇక్కడ మళ్ళీ మనకి ఇట్లా బాండ్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి, అంటే ఇది sp3, ఇది వచ్చేసి sp. ఇవి తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనకు ఏంటంటే sp హైబ్రిడేషన్ మాత్రమే ఉంటుంది ఆల్కైన్స్లో. ఇవి లీనియర్ స్ట్రక్చర్ అంటే రేఖీయ నిర్మాణం కలిగి ఉంటాయి. అట్లాగే వీటి యొక్క జనరల్ ఫార్ములా తీసుకుంటే CnH2n +2 అంటే ఆల్కేన్స్, అట్లాగే CnH2n అంటే ఆల్కీన్స్, CnH2n -2 అంటే ఆల్కైన్స్, -2 అంటే ఆల్కైన్స్. ఇప్పుడు వీటి యొక్క ఫార్ములాస్ మనం చూద్దాం. చూడండి, CnH2n -2 ఇంప్లిమెంట్ చేద్దాం. సో C = 2 నుంచి స్టార్ట్ అవుతాయి. సో C2H1 అనేది కాంపౌండ్ ఉండదు. C2H2 × 2 -2 దట్ ఈజ్ ఈక్వల్ టు C2H2. నెక్స్ట్ C2H, నెక్స్ట్ 3 కదా, 3 ప్లస్ C3H2 × 3 -2 దట్ ఈజ్ ఈక్వల్ టు C3H4. నెక్స్ట్ C4 అంటే n ప్లేస్లో 4 మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. C4H2 × 4 సో -2 దట్ ఈజ్ ఈక్వల్ టు C4H6. ఇలా మనం కాంపౌండ్స్ మనం చూడొచ్చు. సో ఇది ఆల్కైన్స్ గురించి. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూడండి. నెంబర్ ఆఫ్
కార్బన్ ఐటమ్స్లో ఆల్కైన్స్కి తీసుకున్నట్టయితే మనకు ఫస్ట్ కార్బన్ అంటే ఎగ్జిస్టింగ్ ఉండదు కాబట్టి డాష్ పెట్టదు, ఆ కాంపౌండ్ ఉండదు. అంటే C∠C అనేది ఫామ్ కావాలంటే 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మినిమం 2 కార్బన్ల నుంచి స్ట్రక్చర్ స్టార్ట్ అవుతాయి. అంటే ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ రెండు కూడా 2 కార్బన్లు ఉన్నప్పుడే మనం స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో 2 కార్బన్స్ ఉన్నప్పుడు మనం స్ట్రక్చర్స్ ఈథైన్, దాన్ని ఎథిలీన్ అని కూడా పిలుస్తారు ఫస్ట్ కాంపౌండ్. అట్లాగే థర్డ్ వన్ వచ్చేసి అంటే కార్బన్స్ 3 ఇంట్రొడ్యూస్ చేస్తే ప్రొపైన్ వస్తుంది, 4 కార్బన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే బ్యూటైన్ వస్తుంది, 5 కార్బన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే పెంటైన్ వస్తుంది. నెక్స్ట్ కాంపౌండ్స్ మీరు హోంవర్క్ ఇస్తాను, హోంవర్క్ చేయండి. ఓకే, హోంవర్క్ మీకు ఆల్కైన్స్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 6 తీసుకోండి, ఫార్ములా చేయండి, కాంపౌండ్ కనిపెట్టండి, దాని పేరు హెక్సైన్ అనమాట. నెక్స్ట్ 7 హెప్టైన్, ఆక్టైన్, నోనైన్, డెకైన్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఆల్కేన్స్లో లాస్ట్లో ఏన్ వస్తుంది, ఆల్కిన్స్లో ఈన్ వస్తుంది, ఆల్కైన్స్ తీసుకుంటే ఐన్ అని వస్తుంది లాస్ట్లో. అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఆ విధంగా స్ట్రక్చర్ అయ్యండి. ఫార్ములాస్ రాసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఎస్ అని కామెంట్ చేయండి. అట్లాగే నేమ్స్ ఒకసారి రిపీట్ చేయండి. హెక్సైన్ కాంపౌండ్ ఫార్ములా రాసి హెక్సైన్, హెప్టైన్, ఆక్టైన్, నోనైన్, డెకైన్ అని రాయండి. ఫాలో అవుతుంటే కనుక సబ్జెక్ట్ డీప్గా వెళ్తుంది. ఇంకా మీరు ఇంకా దీంతో మినిమం మనం బేసిక్లో ఉన్నాము, ఇంకా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్తాం. కాబట్టి మనము ఆల్కేన్స్, ఆల్కిన్స్, ఆల్కైన్స్ అయిపోయినాయి అంటే ఒక పార్ట్ అయిపోయింది. అంటే ఏ పార్ట్ ఏంటి, మనకు ఏ సైక్లిక్ హైడ్రోకార్బన్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సైక్లిక్ హైడ్రోకార్బన్స్ గురించి చూద్దాం. సైక్లిక్ హైడ్రోకార్బన్స్ గురించి నెక్స్ట్ చూద్దాం. ఏ సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అయిపోయినాయి, ఇప్పుడు సైక్లిక్ హైడ్రోకార్బన్స్ చూద్దాం. సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటే ఏం చెప్పాము మనం ఆల్రెడీ, దే ఆర్ ఇన్ రింగ్ స్ట్రక్చర్. ఈ విధంగా రింగ్ ఉంటుందన్నమాట, రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతాయి. దీన్ని సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అంటారు. ఇవి 2 టైప్స్, ఎలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్, ఏరోమేటిక్ హైడ్రోకార్బన్. ఎలిసైక్లిక్ అంటే ఏంటి, దీంట్లో ఓన్లీ C∠C మాత్రమే ఉంటాయి. C∠C ఉన్నటువంటి సైక్లిక్ స్ట్రక్చర్స్ని ఎలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని పిలుస్తారు. లైక్ దట్ ఆల్కేన్స్ టైప్ అనమాట, ఇవి ఆల్కేన్స్ టైప్. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇది వెరీ ఇంపార్టెంట్, సైక్లోహెక్సేన్ దీని పేరు. ఇలా మనం రిప్రజెంట్ చేస్తే దీన్ని సైక్లోహెక్సేన్ అంటారు. ఇవన్నీ కూడా CH2లు అనమాట. ఇలా అన్నీ కూడా CH2లు ఉంటాయి. చూడండి, ఇట్లా కార్నర్స్ అంతా కూడా మనం CH2లు వేసుకోవాలా. ఈ విధంగా CH2లు ఉంటాయి. ఇది మనకు సైక్లోహెక్సేన్. సో నెక్స్ట్ యాలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్ తర్వాత సెకండ్ వన్ ఏరోమేటిక్ హైడ్రోకార్బన్స్. ఏరోమేటిక్ హైడ్రోకార్బన్స్ అంటే దే కంటైనింగ్ డబుల్ బాండ్. సో దీన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఎలిసైక్లిక్ ఎగ్జాంపుల్ సైక్లోహెక్సేన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏరోమేటిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి బెంజీన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, బెంజీన్. ఓకే, సో ఏరోమేటిక్ హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ C∠C, వీటిలో C∠C ఉంటుంది. దే గివ్ సూటీ ఫ్లేమ్ ఆన్ హీటింగ్. అంటే ఇది వేడి చేసినప్పుడు, దీన్ని కాల్చినప్పుడు ఏమవుతుందంటే పొగతో కూడిన, అంటే ధూపంతో కూడిన మంట వస్తుంది. కాబట్టి వీటిని అరోమేటిక్ అంటారు. అంటే కర్పూరము మనం యూజ్ చేస్తాం కదా, కర్పూరము అవి మనకి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎలిసైక్లిక్ అంటే అవి ధూపం లేకుండా మండుతాయి అన్నమాట, అది ఎలిసైక్లిక్. ఇది అరోమేటిక్. అరోమేటిక్ ఎగ్జాంపుల్ బెంజిన్. దీని ఫార్ములా మనం చూసినట్లయితే C6H6, దీని ఫార్ములా C6H12 అనమాట. అంటే సైక్లోహెక్సేన్ ఫార్ములా C6H12. అట్లాగే అరోమేటిక్లో బెంజిన్ ఫార్ములా వచ్చేసి మనకు C6H6. సైక్లిక్ హైడ్రోకార్బన్స్లో మనము ఇంటర్మీడియట్లో మనకు సంబంధించి సింపుల్గా క్లాసిఫికేషన్లో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ టోటల్ క్లాసిఫికేషన్. మనం చూసినట్లయితే ఓవరాల్గా టోటల్ హైడ్రోకార్బన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి ఏసైక్లిక్ హైడ్రోకార్బన్స్, సైక్లిక్ హైడ్రోకార్బన్స్. తర్వాత ఏసైక్లిక్ హైడ్రోకార్బన్స్ సాచురేటెడ్, అన్సాచురేటెడ్లో మళ్ళీ సాచురేటెడ్ అంటే ఆల్కేన్స్ వస్తాయి, అన్సాచురేటెడ్లో ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ వస్తాయి, అంటే ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. అట్లాగే సైక్లిక్ హైడ్రోకార్బన్స్ తీసుకుంటే ఎలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్, ఏరోమేటిక్ హైడ్రోకార్బన్. ఎలిసైక్లిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి సైక్లోహెక్సేన్, ఏరోమేటిక్ వచ్చేసి బెంజిన్. దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ మనం క్లాస్లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి చూద్దాం. అది ఏంటి టాపిక్ అనేది నెక్స్ట్ మనం చూద్దాం. ఏంటంటే హోమోలోగస్ సిరీస్ గురించి చూద్దాం. హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలని చూద్దాం. ఇవన్నీ బేసిక్స్, ఇవి వచ్చినప్పుడే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మనము
సో మన తెలంగాణ విద్యార్థులు కానీ అట్లాగే ఆంధ్ర విద్యార్థులు కానీ అందరూ ఫాలో కాండి. మనము ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎఫిషియెంట్స్గా కావాలి, టాప్గా తెచ్చుకోవాలి. బేసిక్స్ నుంచి ఫాలో కాండి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఫాలో అయినట్లయితే ఇంటికి వచ్చి సాయంత్రం వీడియో పెట్టుకొని చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పేటటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీరు ఫాలో కాండి, నేర్చుకోండి. నోట్స్ వీలైతే రాసుకోండి, హోంవర్క్లు చేయండి, కామెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా క్లాసులు 1 by 1 వస్తాయి. కాబట్టి చూడండి, ఆర్గానిక్లో మనము టాప్గా మనం వెళ్ళిపోతాం. ఓకే, సో ఇది మీకు ఇచ్చేటటువంటి టాపిక్. ఇదంతా అబ్సల్యూట్లీ ఫ్రీ క్లాసెస్. మీరు అంతా మన తెలంగాణ బిడ్డలు కానీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానీ అందరూ కూడా బాగా చదువుకోవాలా, మన తెలుగు రాష్ట్రాలన్నీ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనము క్లాసెస్ చెప్తున్నాం. కాబట్టి మన అందరూ కూడా దీన్ని ఫాలో అయ్యి మనము సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోండి. మన వాళ్ళు ఎప్పుడు కూడా ఇంటెలిజెంట్గా తయారు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఎగ్జామ్స్ రాయాలంటే హ్యాపీగా చదువుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ సబ్జెక్టు ఒకసారి వింటే తప్ప రాదు. కాబట్టి బాగా వినండి, నేర్చుకోండి, ఎఫిషియెంట్స్ కాండి, సబ్జెక్ట్లో నెంబర్ 1 కాండి. మీ క్లాసులు వినండి, మీ కాలేజీలో మీ క్లాసులు వినండి, ప్లస్ ఇంటికి వచ్చి సాయంత్రం పూట యూట్యూబ్ పెట్టుకొని ఇది చూడండి, చూసి ఫాలో కాండి. సబ్జెక్టు నెంబర్ 1 వస్తుంది చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.